హలో గైస్, ఈరోజు వీడియోలో రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ వర్సెస్ రియల్మీ 12 ప్రో ప్లస్ గైస్. ఈ రెండు మొబైల్స్లో మనకి ఏ మొబైల్ తీసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తా. ఈ రెండు మొబైల్స్ కూడా మనకి రీసెంట్గానే లాంచ్ చేసినారు. వీటి ప్రైజెస్ కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఈ రెండు మొబైల్స్ కూడా మనకి 30,000 రూపీస్ లోపలనే వస్తున్నాయి గైస్. రెండు మొబైల్స్ కూడా మనకు కలర్ డిస్ప్లే మొబైల్స్. ఈరోజు వీడియోలో ఈ రెండు మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైజెస్ అంతా, ఈ రెండు మొబైల్లో మీకు ఏ మొబైల్ బాగుంటుంది అనేది ఈ వీడియోలో చెప్తా. వీడియో స్కిప్ చేయకున్నట్లు లాతకు తినండి. అంటే అక్కడ కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఈ రెండు మొబైల్స్ సంబంధించిన డిజైన్ గురించి మాట్లాడితే, ఈ రెండు మొబైల్స్ కూడా మనకు బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్తో వస్తున్నాయి కదా. మనకి రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్, ఈ రియల్మీ 12 ప్రో ప్లస్ మనకి రెండు లెదర్ ఫినిషింగ్తో వస్తున్నాయి డిజైన్స్. రెండు కూడా మనకి చాలా బాగున్నాయి కదా మనకి బ్యాక్ సైడ్ డిజైన్. రియల్మీలో అయితే మనకి కెమెరా సెటప్ రౌండ్ సర్కిల్లో ఉంటుంది. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు కదా. రెడ్మీలో మాత్రం మనకి రౌండ్ సర్కిల్లో చిన్న చిన్న కెమెరాలు ఉంటాయి, మొత్తం 3 కెమెరాలు. కానీ రియల్మీలో మాత్రం ఒక రౌండ్ సర్కిల్లో ఉంటుంది. డిజైన్ మాత్రం రెండు కూడా చాలా బాగున్నాయి గాయస్. ఇప్పుడు ఈ రెండు మొబైల్ సంబంధించిన డిస్ప్లే గురించి మాట్లాడితే, ఈ రెడ్మీలో వచ్చేసి 6.7 ఇంచెస్ 120 Hz కర్వ్ డిస్ప్లే మొబైల్ వస్తుంది కదా ఇది. దీంట్లో మనకు రెజల్యూషన్ అనేది ఎక్కువ ఇచ్చినారు. ఇది మనకు 1.5K రెజల్యూషన్తో వస్తుంది. దీనివల్ల మనకు డిస్ప్లే అనేది ఇంకా చాలా బాగుంటుంది కదా. ఏదైనా మూవీ చూసేటప్పుడు, గేమింగ్ ఆడేటప్పుడు డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది కదా దీంట్లోన, రెడ్మీలోన. దాంతోపాటు మనకి దీంట్లో 1800 nits దాకా పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. డిస్ప్లే అనేది చాలా బ్రైట్గా ఉంటుంది కదా. మీరు ఎండకి వెళ్ళినా కూడా డిస్ప్లే అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు HD10+ కానీ, డాల్బీ విజన్, ఇంకా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి కదా రెడ్మీలోన. దీంట్లో మనకు వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేసినారు. అంటే మీకు పైన డిస్ప్లే ప్రొటెక్షన్ ఉంటుంది కదా, అది కూడా మనకు స్ట్రాంగ్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేసినారు ఈ రెడ్మీలో. ఓవరాల్ వచ్చేసి డిస్ప్లే మాత్రం చాలా ప్రీమియం ఉంది కదా ఈ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్. ఇప్పుడు ఈ రియల్మీ 12 ప్రో ప్లస్లో వచ్చేసి 6.7 ఇంచెస్ 120 Hz ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది కదా ఇది కూడా మనకు కర్వ్ డిస్ప్లేనే. ఈ రియల్మీలో వచ్చేసి 6.7 ఇంచెస్ 120 Hz ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా మనకు కర్వ్ డిస్ప్లేతోనే వస్తుంది కదా. మనకి రియల్మీలో అంత ఎక్కువ ఫీచర్స్ అయితే లేవు కదా డిస్ప్లేలో. మనకి జస్ట్ ఫుల్ HD డిస్ప్లే వస్తుంది, కర్వ్ డిస్ప్లే వస్తుంది. అంటే మనకు మిగతా ఫీచర్స్ అంత ఏం లేవు. బ్రైట్నెస్ కూడా తక్కువనే వస్తుంది కదా ఇది. 950 nits దాకా పీక్ బ్రైట్నెస్ వస్తుంది. మనకి రెడ్మీతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. రెడ్మీ ఇంకా దీనికన్నా డబల్ ఉంది బ్రైట్నెస్. ఓవరాల్ వచ్చేసి ఈ రెండు మొబైల్స్లో డిస్ప్లే ఏది బాగుందంటే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ కాదు. డిస్ప్లే మాత్రం చాలా ప్రీమియం ఉంది. డిస్ప్లే బ్రైట్నెస్ కానీ, కలర్స్ కానీ, రెజల్యూషను, మనకి ఇంకా డిస్ప్లే ప్రొటెక్షను. ఓవరాల్ వచ్చేసి మనకి డిస్ప్లేలో విన్నర్ వచ్చేసి ఈ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ కాదు. డిస్ప్లే మాత్రం చాలా బాగుంది రెడ్మీలో. రియల్మీలో మనకి యావరేజ్గానే ఉంది. నెక్స్ట్ అయితే దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, ఈ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్లో వచ్చేసి మెయిన్ కెమెరా 200 MP మెయిన్ కెమెరా వస్తుంది. ఇది వచ్చేసి మనకు OIS సపోర్ట్తో వస్తుంది. దాని తర్వాత 8 MP అల్ట్రా వైడ్, 2 MP మ్యాక్రో గ్యాస్. మనకి ఆ రెండు కెమెరా కూడా అంత ఏం యూజ్ కావు. మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగుంటుంది 200 MP. మనకి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ డీసెంట్గానే వస్తాయి కదా. ఎందుకంటే మనకి MP ఎక్కువ ఇచ్చినారు కాబట్టి ఫొటోస్ కూడా మనకు బాగానే వస్తాయి. ఇప్పుడు వచ్చేసి ఓవరాల్ వచ్చేసి ఒక బాగానే ఉంటుంది కదా మనకు. డీసెంట్ ఫొటోస్, డీసెంట్ వీడియోస్, కెమెరా మనకి బాగానే ఉంటుంది. మనకు రియల్మీ 12 ప్రో ప్లస్లో వచ్చేసి కెమెరాస్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు కదా. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ కెమెరా యూజ్ చేసినారు ఈసారి. ఇది వచ్చేసి మనకు సోనీ IMX890 సెన్సార్ గ్యాస్. ఇది వచ్చేసి మనకు సోనీలో ఒక మంచి ఫ్లాగ్షిప్ కెమెరా అని చెప్పొచ్చు. మనకి ఇదే కెమెరానే OnePlus 11Rలో కూడా ఇదే కెమెరా యూజ్ చేసినారు. మనకి ఇప్పుడు అదే కెమెరానే రియల్మీ 12 ప్రో ప్లస్లో కూడా యూజ్ చేసినారు. కెమెరా మాత్రం సూపర్ ఉంటుంది కదా ఇది. సోనీ కెమెరా కాబట్టి మనకి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ న్యాచురల్ కలర్స్ వస్తాయి, క్లారిటీ కూడా చాలా బాగుంటాయి. దాని తర్వాత 8 MP అల్ట్రా వైడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 64 MP పెరిస్కోపిక్ లెన్స్ గ్యాస్. మ్యాక్సిమం మొత్తం 3 కెమెరాలు. ఒకటి వచ్చేసి 50 MP సోనీ కెమెరా, ఇంకోటి మనకు 64 MP పెరిస్కోపిక్ గ్యాస్. ఈ లెన్స్ వల్ల మనకు 120x దాకా జూమ్ కూడా వేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ సామ్సంగ్ ఫోన్లో వేసింటారు 100x జూమ్. దీంట్లో మనకు 120x దాకా జూమ్ కూడా వేసుకోవచ్చు గ్యాస్. ఇది ఒక ప్లస్ పాయింట్ మన కెమెరాలో. దాంతోపాటు మీరు పోర్ట్రేట్ మోడ్ తీసుంటారు కదా ఫొటోస్, అవి కూడా మనకి ఇంకా చాలా బాగా వస్తాయి కదా మనకి దీంట్లోన. జూమింగ్ చేసి ఫోటోలు తీసేటప్పుడు కానీ, మీకు నార్మల్ ఫొటోస్ కానీ ఎక్సలెంట్ వస్తాయి ఈ రియల్మీ. ఈ రెండు మొబైల్స్లో కెమెరా ఏది బాగుందంటే రియల్మీలోనే బాగుంది కదా. ఎందుకంటే మనకు రియల్మీలో సోనీ కెమెరా యూజ్ చేసినారు. దాని తర్వాత 64 MP పెరిస్కోపిక్. మనకి దీంట్లో క్లియర్ విన్నర్ వచ్చేసి రియల్మీ 12 ప్రో ప్లస్. గైస్, ఈ రెండు మొబైల్లో యూజ్ చేసిన ప్రాసెసర్స్ వచ్చేసి మనకు రెడ్మీలో అయితే MediaTek Dimensity 7200 అల్ట్రా గ్యాస్. ఇది వచ్చేసి మనకు కొత్త ప్రాసెసర్, మనకి ఇండియాలో లాంచ్ అయిన ఫస్ట్ ప్రాసెసర్ ఇది. ఇది మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది గ్యాస్. మీరు PUBG కానీ, ఫ్రీ ఫైర్ కానీ గేమింగ్ కూడా తీసుకొచ్చేది ఒక మంచి మిడ్ రేంజ్ ప్రాసెసర్ ఇది MediaTek నుంచి. మనకి రియల్మీలో అయితే
స్నాప్డ్రాగన్ 7 Gen 2 గైస్. ఇది కూడా మనకు ఒక మంచి ప్రాసెసరే. ఈ రెండు మొబైల్లో మనకు ప్రాసెసర్ కంపేర్ చేస్తే మాత్రం రెడ్మీనే బాగుంటుంది గైస్ ఇది. ఎందుకంటే మనకి దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా. మనకి ఇంకా ఇది రియల్మీలో కన్నా ఈ రెడ్మీలో అనేది కొద్దిగా పెద్ద ప్రాసెసర్ అనేది యూజ్ చేసినారు. ఇంట్లో కూడా మనకు క్లియర్ విన్నర్ వచ్చేసి రెడ్మీ గైస్, రెడ్మీ నోట్ 13 Pro Plus. నెక్స్ట్ గైస్ రెండు మొబైల్లోన బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే మనకి రెడ్మీలో అయితే 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది కదా. మనకి 120 watts అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. జస్ట్ మనకి 19 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అనేది అవుతుంది కదా. మీకు చాలా స్పీడ్గా అనేది అవుతుంది దీంట్లోన 120 watts ఉండడం వల్ల. రియల్మీలో అయితే 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మన ఫాస్ట్ ఛార్జింగ్ అనేది తక్కువ అని చెప్పొచ్చు రెడ్మీతో కంపేర్ చేస్తే. రెడ్మీలో 120 watts ఉంటే ఈ రియల్మీలో 67 ఉంది. దీంట్లో సగమే ఉంది కదా ఇది. మనకి రెండు మొబైల్లో బ్యాటరీ వచ్చేసి మనకు రెడ్మీలోనే బాగుంటుంది కదా, బ్యాటరీ కానీ ఫాస్ట్ ఛార్జింగ్ కానీ. ఈ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్లో క్లియర్ విన్నర్ వచ్చేసి రెడ్మీ నోట్ 13 Pro Plus. ఎందుకంటే 120 watts ఇవ్వడం వల్ల ఇంకా కొద్దిగా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు రెడ్మీకి. నెక్స్ట్ గైస్ రెండు మొబైల్లో స్పీకర్స్ వచ్చేసి రెండు మొబైల్స్లో కూడా మనకు డబల్ స్పీకర్స్ ఉంటుంది, ప్లస్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. రెండు మొబైల్స్ కూడా మనకు సేమ్ అనే వస్తుంది స్పీకర్స్ ఆడియో. మీకు రెడ్మీలో ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి కదా మనకు. ఐఆర్ బ్లాస్టర్ కానీ, మీకు వైఫై 6 కానీ, ఎన్ఎఫ్సి కానీ, ఇంకా కొద్ది ఫీచర్స్ అనేవి కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. వాళ్ళు వచ్చేసి కొద్దిగా రెడ్మీలోనే చాలా ఫీచర్స్ ఉన్నాయి కదా. రెడ్మీలో ఇంకా స్పెషాలిటీ వచ్చేసి కదా, దీంట్లో మనకు వాటర్ ప్రూఫ్తో వస్తుంది రెడ్మీలోన. ఫస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు రెడ్మీలోన. మీ మొబైల్ ఒకవేళ వాటర్లో పడినా కూడా మీకు ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు ఈ రెడ్మీలో. ఈ రెడ్మీలో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, IP68. రియల్మీలో అయితే మనకు లేదు కదా, మనకు జస్ట్ మనకి IP65 మాత్రమే ఇచ్చినారు. రెడ్మీలో మాత్రం మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. మీ మొబైల్ వాటర్లో పడినా కూడా సర్వైవ్ కాగలదు. ఇవే కదా మనకు ఈ రెండు మొబైల్ సంబంధించిన ఫీచర్స్. ఈ రెండు మొబైల్లో ఏది విన్నర్ అంటే రెడ్మీనే కదా మనకు. రెడ్మీ నోట్ 13 Pro Plus అనేది మనకు దీంట్లో క్లియర్ విన్నర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రెడ్మీలో ఫీచర్స్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కదా మనకు రియల్మీతో కంపేర్ చేస్తే. మనకి రియల్మీలో వచ్చేసి కెమెరాస్ బాగున్నాయి కదా మనకు. కెమెరాస్ మాత్రం చాలా బాగున్నాయి రియల్మీలో. సోనీ కెమెరా యూజ్ చేసినా కూడా మనకు ఫొటోస్ కానీ ఇంకా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో విన్నర్ మాత్రం మనకి రెడ్మీనే, రెడ్మీ నోట్ 13 Pro Plus. మీరు ఒకవేళ కెమెరా కోసం కావాలనుకుంటే రియల్మీ 12 Pro Plus తీసుకోండి కదా, దాంట్లో కెమెరాస్ అనేది ఇంకా బాగుంటాయి. కెమెరా తప్ప మీకు మిగతా ఫీచర్స్ మొత్తం ఈ రెడ్మీ నోట్ 13 Pro Plus అనేది బాగుంటాయి. ఈ రెడ్మీలో కూడా కెమెరా బాగుంటుంది మనకు 200 MP ఉండడం వల్ల. ఏమంటే మనకు రియల్మీలో కొద్దిగా సోనీ కెమెరా ఉండడం వల్ల కొద్ది ఫొటోస్ అని కొద్దిగా బెటర్ వస్తాయి కదా మనకు రియల్మీలో. అంతే డిఫరెన్స్. ఈ రెండు మొబైల్స్లో మనకి ఏది తీసుకోవచ్చు అంటే రెడ్మీ నోట్ 13 Pro Plus కదా. ఫీచర్స్ మాత్రం దీంట్లోనే ఎక్కువ ఉన్నాయి. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్